వేములవాడ పట్టణంలోని 26వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సీరం శిరీష ప్రసాద్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన వార్డులోని పలు కాలనీల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శిరీష ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే 26వ వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తనకు మద్దతు తెలుపుతూ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈరోజు వేములవాడ 26వ వార్డు నుండి పోటీ చేస్తున్నటువంటి శ్రీరామ్ శిరీష ప్రసాద్ గారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటే వాళ్ళందరూ చెప్తారు, ఒకే మాట చెప్తున్నారు, మేము అధికారం ఉన్న పార్టీకి ఓటేస్తాం, ఆదిశీల నాయకత్వం అడుగులు వేస్తామని ప్రతి ఇంట్లో ప్రతి తల్లి చెప్తున్నటువంటి సందర్భంలో మేము వెళ్తున్నటువంటి చూస్తుంటే తప్పకుండా శిరీష ప్రసాద్ గారు ఈ వార్డు నుండి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. మన ఆదిశీలకు అండగా ఉంటేనే మనం అభివృద్ధిలో ముందుంటాం. ఎవరికి ఓటు వేసినా అది వృధాగా అవుతుంది. 5 సంవత్సరాలు మనం వెనుకబడిపోతుంది మన వార్డు. ప్రతి ఒక్కరూ కూడా 26 వార్డుల శ్రీరామ్ శిరీష ప్రసాద్ గారికి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కరిస్తున్నాం. 26 వార్డు ఆడపడుచులకు ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా మంచి స్పందన లభిస్తుంది. ఇదే విధంగా కొనసాగించాలని మేము మా ఆడపడుచులందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. అభివృద్ధిలో ముందుంది, అవకాశం ఇవ్వండి. అధికార పార్టీ ముఖ్యంగా అదేవిధంగా వార్డులో ఏ సమస్యలు ఉన్నా కూడా 5 నిమిషాలలో ఒక ఫోన్ చేయగానే వచ్చి స్పందిస్తాను. ఆదిశీల నాయకత్వంలో ఎలాంటి పని ఉన్నా ప్రతి ఒక్కరికి నేను స్పందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుబాటులో ఉంటాను. గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని 26వ వార్డు ప్రజలందరికీ కోరుతున్నాను. 26వ వార్డు ఇంటింటి ప్రచారం జరుగుతుంది. గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన ఉంది.